గైస్ ఈ వీడియో మాత్రం మనం ఇప్పుడు కలవంతెన్ దర్గ్ ఫోర్ట్కి వెళ్తున్నాం మనం. కాకపోతే ఈ వీడియోలో మాత్రం ఫుల్ డీటెయిల్గా మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాకపోతే ఫుల్ అడ్వెంచర్గా ఉంటుంది ఈ వీడియో మాత్రం. మీకు లాస్ట్ వరకు మీరు చూస్తూనే ఉండండి పక్క. సో అదేవిధంగా మనం ఒక 10 days తర్వాత సేమ్ ఫోర్ట్లో మనం క్యాంపింగ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఒకవేళ మాత్రం కొంచెం వ్యూస్ అన్నా వచ్చి మినిమం ఒక 100 అన్నా సరే లైక్స్ వచ్చింది మాత్రం నేను ఇక్కడ క్యాంపింగ్ చేస్తాను. ప్లస్ అప్పుడు మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బాగా ట్రై చేస్తాను ఈ వీడియో కన్నా. సో అది మరి ఇంకా మనం ఇప్పుడు ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం వీడియోలోకి. జస్ట్ మన 10% మాత్రమే. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగా వాటర్ బాల్ తీసుకున్నాం. అండ్ ఫ్రిక్స్ ఉండే కదా, అదొకటి తీసుకున్నాను. ఫ్రిక్స్ 30 రూపీస్ అండ్ వాటర్ బాల్ 20. టైం బాగుంది. ఇక్కడ పైన ఇది ఉంది షాప్స్ అనేది. మార్నింగ్ నేను వచ్చేటప్పుడు మర్చిపోయాను తేడం వాటర్ బాటిల్ అవన్నీ. ఇక్కడికి వచ్చినాక పైకి కొంచెం వచ్చినాక ఇక్కడ ఉంది. అండ్ చెప్పాలంటే మాత్రం పైన కొండ పైన విలేజ్ అది. ఆల్రెడీ 200 members అక్కడ స్టే చేస్తారంట. మరి ఎక్కడ తెలియదు నాకు. కానీ అండ్ జాకెట్ మాత్రం ఎక్కడ పెట్టేశాను. అండ్ మా వాడు కానీ మొత్తం ప్యాంట్ అండ్ టీ-షర్ట్ ప్యాంట్ అండ్ జాకెట్ మొత్తం చేంజ్ చేసేది అక్కడే పెట్టేశాడు. నేను ఇప్పుడు మూవీ పోవడం పైకి లేట్ చేయకుండా. దాని టాప్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు కనిపిస్తుంది ఆ టాప్కి వెళ్ళాలి. ఇప్పుడు దోల తీరుద్ది అనుకోండి ఎక్కేసరికి మాత్రం మామూలు కాదు. ఇది ఆ విలేజ్. నేను చెప్పాను కదా మీకు విలేజ్ పైన 200 members ఉంటారని చెప్పి. ఇది ఆ విలేజ్ వచ్చేసరికి మాకు మామూలుగా బ్యాగ్ వేసుకుని పైకి రావడానికి ఎంతసేపు పట్టింది. కానీ అసలు వీళ్ళు ఇల్లు ఎలా కట్టారో అర్థం కాదు నాకైతే మాత్రం. ఇంత పైన స్లిప్. ఈ విలేజ్ లోపలికి ఉండే ఇల్లులన్నీ. కానీ వ్యూ చూడండి ఎలా ఉందో. మాట్లాడలేక మాట్లాడటం లేదు, అంత అలసిపోయాను బాగా పైకెక్కి. నైట్లా సహీ నైట్ స్టే చేయాలి. కానీ స్టే చేయొచ్చు ఇక్కడ. 400 రూపీస్ ఛార్జ్ అంతే టెంట్కి మాత్రం. భయపడి వెళ్తుందని చూసి.
పైకి వచ్చేసరికి పని అయిపోయింది. అందులో బెస్ట్ ఏంటంటే షూస్ మంచిగా వేసుకున్నాను, ట్రెక్కింగ్ షూస్, అండ్ ట్రాక్ అని వేసుకున్నాను, టీషర్ట్ కదా, బెస్ట్ అయింది. పొరపాటున జీన్స్ అయినా వేసుకుని వచ్చామంటే ఫొటోస్ కోసం భలేవాడు కింద. అండ్ వచ్చే పని అయితే మాత్రం షూస్ అండ్ ట్రాక్ అండ్ టీషర్ట్ కంపల్సరీగా వేసుకున్నాను అండి. అండ్ వీళ్ళైతే మాత్రం ఇంకా షార్ట్స్ వేసుకుని ఇంకా ప్లస్ పాయింట్. మామూలు మొత్తం షార్ట్స్ వేసుకొని వచ్చాడు, ఫుట్బాల్ ప్లేయర్ వాడు చెప్పాలంటే. అండ్ ఇంకా ఉంది పైకి క్లైంబింగ్ ఉంది అది. అండ్ ఇది ఎక్కేసరికి మా పని అయిపోయింది. కాకపోతే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి వేరే ఫోర్ట్, అది ప్రభల్గఢ్ ఫోర్ట్ అది. అండ్ మేము వచ్చింది మాత్రం కళావంతి దుర్గ్ సారీ పేలుగా సరిగ్గా రావడం లేదు నాకు. అండ్ ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్ళేసేసి క్లైంబింగ్ చేసేయడం, అండ్ తర్వాత కిందకి వెళ్ళిపోవడం. కానీ పైకి వచ్చేది ఎట్లకట్లా వచ్చేసాం, కానీ కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం పోవచ్చు మొత్తం ఉండదు మొత్తం అంతా. ఎందుకంటే కిందకి వెళ్ళి కొంచెం ఇంకా కింద కనపడదు మొత్తం. పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం ఐస్ క్లోజ్ చేసి, అంటే సైడ్స్ అటు ఇటు చూడలేదు నేను, ఓన్లీ సైడే చూశాను. సైడ్ చూసామంటే ఇంకా భయపడతాం. అండ్ కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం మొత్తం కిందకే కనపడుతుంది కదా, అదే ఆలోచిస్తాను ఎలా ఉంటుంది మరి. అండ్ పైకి వెళ్దాం మరి ఇంకా. రీచెక్ ఫైనల్గా వచ్చేసాం మన పైకి. अपन जाएंगे फ्लैग के पास जाएंगे. वाओ इधर पे देख एक बार, क्या व्यू देख रहे. మొత్తం అందరికన్నా హైట్లో మనమే అనుకుంటా. ఆ బిల్డింగ్ చూడండి ఎలా కనిపిస్తుంది మీకు. దీంట్లో కెమెరా తీసుకోవాలి, మంచి కెమెరా ఒకటి, ఎందుకంటే కిందకి వెళ్ళొద్దు, డెడ్లే మనకి. కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంది. పైకి వచ్చేటప్పుడు మాత్రం దోల తీరిపోయింది మొత్తానికి. అక్కడ 1 అవర్ అటు ఇటు కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంది. అందుకని టాప్లో ఉన్నాం కదా, 1 అవర్ అక్కడే కూర్చున్నాను. మోస్కిటో అదే, ఇది పరిస్థితి. ఇది మొబైల్ పడుకుంటే ఇట్లా ఉంటుంది, ఒక చేతిలో మొబైల్, ఒక చేతిలో కిందకి వెళ్ళడం. అండ్ వీడియో ఇంతవరకు క్లోజ్ చేస్తున్న. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాబాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.